ఇంకంతకాలం ఓడిపోతూ వాళ్ళని గెలిపిస్తాం. చివరాఖరికి నవమాసాలు మోసిన తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ కూడా తల్లిని రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు మాత్రం సంవత్సరాలుగా వాళ్ళని మనం మోస్తూనే ఉన్నాం. ఎట్లా? మన భుజాల మీద వాళ్ళని మోస్తున్నాం. మన నెత్తినెత్తుకొని ఊరేగిస్తుంటే వాళ్ళు మన నెత్తి మీద తాండవం ఆడుతున్నారు తప్ప, అరే నా ప్రజలు, అరే నా ఓట్లర్లు, అరే నా మనుషులు, అరే నా నియోజకవర్గం, నా మండలాలు, నా పంచాయతీలు, నా గ్రామాలు అని ఒక్కడంటే ఒక్కడికి కూడా మన పట్ల కనీస బాధ్యత లేదు. రెస్పాన్సిబుల్ ఫెలోస్, బాధ్యత లేని మనుషులు వాళ్ళందరూ కూడా సీట్ల కోసం చేస్తున్న రాజకీయ కుట్ర ఇదంతా. రాజకీయ కుట్ర ఇదంతా. ప్రజలని మభ్యపెట్టి చదువురాని వాళ్ళలే, పల్లెటూరులే, వీళ్ళకేం అనాగరికత తెలియదులే అని అనాగరికులని మనతో ఆటలాడి వాళ్ళు కోటలు కట్టుకుంటున్నారు. మేము పేదవాడికి అది చేస్తాం, మేము పేదవాడిని ధనవంతుని చేస్తాం. పేదవాడిని అడ్డు పెట్టుకొని ధనవంతులు కోటీశ్వర్లు అవుతున్నారు తప్ప పేదవాడిని బాగు చేసింది ఎక్కడా లేదు చరిత్రలో ఇంతవరకు. పేదవాళ్ళని అడ్డం పెట్టుకున్న ఎందరో కోటీశ్వర్లయ్యారు, ధనవంతులయ్యారు. కానీ పేదవాడిగా మిగిలిపోతూనే ఉన్నాడు. పేదవాడి గుడిసెల మీద మేడలు కట్టి ఆ మేడల్లో కాలు మీద కాలేసుకుని విలాసంగా బతుకుతుంటే పేదవాడు మాత్రం వాడి మేడల కింద ఆనగదొక్కుబడుతూనే ఉన్నాడు. ఈ వైఖరి మారాలి అంటే, ఆ ప్రభుత్వాన్ని దించాలి అంటే, ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి అంటే మార్పు రావాల్సింది ఎక్కడ? మార్పు రావాల్సింది ఎవరిలో? చైతన్యం రావాల్సింది ఎవరిలో? గలవిప్పాల్సింది ఎవరమ్మా? ఎవరు బ్రదర్? ఎవరు మారాలి? నువ్వు మారాలి. నీ గుమ్మంలో నుంచి నీతో మార్పు మొదలవ్వాలి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. మారాల్సింది దేశం అని ప్రతి ఒక్కడు అంటాడు. దేశం మారాలి, దేశం మారాలని ప్రతి ఒక్కడు మాట్లాడుతాడు, చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి వరకు. మరి దేశం మారాలంటే, దేశం అంటే మట్టి కాదని చిన్నప్పుడు చదువుకున్నాం. మరి మనుషులు కదా దేశం అంటే. మరి దేశం మారాలని ప్రతి పౌరుడు మాట్లాడితే దేశం ఎప్పుడు మారింది? దేశం మారాలి, నాయకులు మారాలి, పాలన మారాలి, ప్రభుత్వం మారాలి అంటే మార్పు పేదవాడి ఇంట మారాలి. మార్పు ప్రతి సామాన్యుడితో మొదలవ్వాలి.